కాంగ్రెస్ పార్టీ చేస్తున్న అభివృద్ధిని చూసి ఇతర పార్టీల వారు కాంగ్రెస్ పార్టీలో చేరుతున్నారని ఎమ్మెల్యే ప్రకాష్ గౌడ్ అన్నారు. శంషాబాద్ మండలం చౌదర్గూడ గ్రామానికి చెందిన మాజీ వార్డు సభ్యురాలు తాళ్ల జయమ్మ ఆధ్వర్యంలో శంషాబాద్ మండలం చౌదర్గూడ గ్రామానికి చెందిన పలువురు బీఆర్ఎస్ నేతలు రాజేంద్రనగర్ ఎమ్మెల్యే ప్రకాష్ గౌడ్ సమక్షంలో కాంగ్రెస్ పార్టీ తీర్థం పుచ్చుకున్నారు. ఈ వీరందరికీ కూడా ఎమ్మెల్యే ప్రకాష్ గౌడ్ కాంగ్రెస్ పార్టీ కండువా కప్పి పార్టీలోకి ఆహ్వానించారు. అనంతరం ఎమ్మెల్యే ప్రకాష్ గౌడ్ మాట్లాడుతూ పార్టీలోకి నూతనంగా వారందరూ కూడా పార్టీ కోసం కష్టపడి పనిచేయాలని, వచ్చే స్థానిక ఎన్నికల్లో కాంగ్రెస్ పార్టీ అభ్యర్థి గెలుపు దిశగా ప్రతి ఒక్కరూ కృషి చేయాలని ఎమ్మెల్యే ప్రకాష్ గౌడ్ పిలుపునిచ్చారు. మాజీ వార్డు సభ్యురాలు జయమ్మ మాట్లాడుతూ కాంగ్రెస్ పార్టీ చేస్తున్న అభివృద్ధి చూసి ఆకర్షితులై పార్టీలో చేరటం జరిగిందని అన్నారు. ఎమ్మెల్యే ప్రకాష్ గౌడ్ ఆధ్వర్యంలో కాంగ్రెస్ పార్టీలో చేరటం సంతోషంగా ఉందన్నారు. ఈరోజు చౌదర్గూడ గ్రామం నుంచి పెద్ద ఎత్తున టీఆర్ఎస్ పార్టీ నుంచి కాంగ్రెస్లో చేరడం జరిగింది. గ్రామ సభ్యులందరూ కూడా జయమ్మ గారు ఇంకా మొత్తం కమిటీ సభ్యులందరూ కూడా రాజుగారి ఆధ్వర్యంలో మొత్తం వీళ్ళందరూ చేయడం జరిగింది. లింగంగిన చాలామంది పేర్లు మేము అనుకోదు, అందరూ కూడా నాయకులే, అందరూ కూడా లీడర్లే. ముఖ్యంగా ఈరోజు కాంగ్రెస్ ఏదైతే మన ముఖ్యమంత్రి గారు అభివృద్ధి చేస్తారో అభివృద్ధిని చూసి ఈరోజు కాంగ్రెస్ పార్టీలోకి రావడం జరిగింది. చాలామంది కూడా ఆలోచిస్తారు, ఒక యువకుడు ముఖ్యమంత్రి ఉన్నాడు, ఏ విధంగా డెవలప్ చేస్తానో ఆలోచనతో ఉన్నాడు. మనం చూసిన రైతు బంధే కానీ ఇవన్నీ కూడా ఒకటొకటి అంచెలంచెలుగా చేసుకుంటూ వస్తున్నారు. ఎవరే కానీ ఏ ప్రభుత్వమైనా ఎవరేమైనా అంచెలంచెలుగా చేసుకుంటూనే వస్తాం. ఈ ప్రభుత్వం కూడా అంచెలను చేసుకుంటూ వస్తాం. ప్రజలకు ఇబ్బంది లేకుండా చూసే బాధ్యత కూడా తీసుకుంటాం. ముఖ్యంగా ఈరోజు ఇంత మంచి కార్యక్రమంలో యువకులందరూ కూడా కాంగ్రెస్ పార్టీలో కావడం చాలా సంతోషం. నేను కూడా ఎమ్మెల్యేగా వీళ్ళందరి సహకారంతో 4సారి గెలవడం కూడా నాకు గొప్ప. ఎందుకంటే కాన్స్టిట్యూన్సీ ప్రజలకు ఎంతో రుణపడి ఉన్నాను. ఆ రుణపడి ఉన్నందుకు నేను అందరూ డెవలప్ చేసే బాధ్యత నాకు ఉంటుంది. ఆ డెవలప్ చేసే బాధ్యత అంటే ఇలాంటి యువకులందరూ కూడా నా అమౌంట్గా డెవలప్ చేసే బాధ్యత తీసుకుంటాను. ఆయన కాన్స్టిట్యూన్సీ ఇంకా డెవలప్ చేసే ఆలోచనలు ఉండాలి. ముఖ్యమంత్రి గారు ఒకటే అంటున్నాడు, ఎప్పుడు ఏదే కానీ తొందర పడదు నిదానంతో పని చేసుకొని ప్రజలకు న్యాయం చేద్దామని చెప్పి ఇచ్చిన హామీలన్నీ కూడా మా ముఖ్యమంత్రి గారు అందరికీ కూడా ఏదైతే న్యాయం చేయాలో న్యాయం చేస్తారు. చాలామంది మూసినది మీద మీరు చూస్తున్నారు, పరపకుండా లేకపోతే ఎక్కడో పరపకుండా అవసరం లేదు. మేము సీఎం గారితో మాట్లాడడం జరిగింది. ఎవరు కూడా ఇబ్బంది లేకుండా మూసినది మంచి డెవలప్ చేయాలని ఆలోచనతో మెట్రో రైలు కానీ ఇవన్నీ కూడా హైదరాబాద్లో మంచి డెవలప్ చేయాలని ఆలోచనతో చాలామందిని చూసినాను. మీరు కూడా ఎంతోమంది అన్నారు కానీ ఎవరు కూడా డెవలప్ చేయాలని పని మొదలు పెట్టుకుని శుభ చేసి అందుకని ఇవన్నీ కూడా ఈరోజు పార్టీలో కలవడం చాలా సంతోషం. వీళ్ళందరూ కూడా నేను అభినందిస్తూ రేపు అందరూ కూడా అవకాశం వస్తుంది. ఒక మంచి అవకాశం స్థానిక ఎలక్షన్ కూడా వస్తున్నాయి. ఆ ఎలక్షన్ వచ్చినప్పుడు మీరందరూ కూడా మీరే కూర్చొని మీరే క్యాండిడేట్ని తీసుకొని మన పార్టీని గెలిపించుకున్న బాధ్యత మనం తీసుకోవాలి. ఈరోజు ఏ విధంగా అయితే పార్టీలోకి వచ్చినామో ఆ విధంగానే మనం అందరం కూడా పార్టీ డెవలప్మెంట్ ముందుకు పోవాలని కోరుతున్నాం. మేము ఇంతకుముందు ఇప్పుడు కాంగ్రెస్లో కలిసినాం కాబట్టి మంచి వ్యక్తిని సర్పంచ్ని పెట్టుకొని మంచిగా గెలిపించుకోవాలని ఎమ్మెల్యే సభ దగ్గరకు వచ్చి కలిసి కండవాలు వేసుకొని మేమందరినీ ఊరంతా ఐకమత్యమయ్యి కాంగ్రెస్లో చేరినాం మేమందరము. అట్లా అని చెప్పి నాతో పాటు మహిళలను కూడా తీసుకొచ్చి వాళ్ళని కూడా కల్పించిన కాంగ్రెస్లో. ఇప్పుడు మంచి వ్యక్తిని చూసుకొని మేము కూడా ఓటు వేసుకోవాలని చూసుకుంటున్నాము. లింగం అని ఎన్నుకొని వేయాలని గెలిపిద్దామని అనుకుంటున్నాం. ఎమ్మెల్యే సాపు ద్వారా అభివృద్ధిని చూసి రావాల్సి వచ్చినాం.